సో, ఇప్పుడు చూడండి నేను ఒక వాల్ డ్రా చేస్తున్నాను. హ్మ్. సరే ఒక ప్లాన్ ఒక రూమ్ లాగా తీసుకుంటున్నాను. ఓకే. బ్లాంక్ స్పేస్ 15 ఫీట్, 15 ఫీట్ పడట్లేదు. 1 మినిట్ కంట్రోల్ సెట్. ఇది ఒక్కొక్కసారి స్టక్ అయితున్నట్టుంది సాఫ్ట్‌వేర్. ఇప్పుడు ఓకే కదండీ ఇలా? హ్మ్. నెక్స్ట్ ఆఫ్‌సెట్ తీసుకుంటున్నాను. మీకు వాల్ ఎక్కడ నేను ప్రతీది కట్ చేస్తానో చూడండి. 6 ఇంచెస్ పెట్టాను నేనిప్పుడు. ఓకే. దెన్ ప్రెస్ పుల్ తీసుకుంటున్నాను. 9 10 ఫీట్. 10ఆ? 9ఆ? ఓకే. 10. సో, ఇప్పుడు మీరు 2 రకాలుగా చేయొచ్చు. ఇదే వాల్ మీద నేను 2 రకాలుగా చూపిస్తాను. మీరు ఎక్కడ కావాలి అనుకుంటే అక్కడ టేప్ మెజర్‌మెంట్‌ని యూజ్ చేసి అవును. చేశాను. డిస్టెన్స్ అనేది ఇస్తాము. సో, ఓకేనా? ఓకే. ఇలా ఒకటి అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి మనకి 4 ఫీట్ కావాలంటే ఇలా అండ్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఒక 3 ఫీట్ ఇక్కడి నుంచి ఒక 3 ఫీట్ ఇచ్చాను. ఓకే. ఓకేనా? సో, ఇచ్చిన తర్వాత ఇక్కడ మీరు రెక్టాంగిల్ డ్రా చేస్తారు. క్లియర్? క్లియర్. ఇది సేమ్ టు సేమ్ ప్రాసెస్ చేశాను నేను. ప్రాసెస్ మీరు ఇక్కడి వరకు కరెక్టే చేశారు కదా! నేను ఏవైతే ఎక్స్‌ట్రా టేప్ లైన్స్ ఉన్నాయో, టేప్ లైన్స్‌ని రిమూవ్ చేశాను. ఇక్కడి వరకు క్లియర్ కదా! హ్మ్. ప్రెస్ పుల్ కమాండ్‌ని యాక్టివేట్ చేసుకుంటాం. అంటే ఇది. అవును. ఇక్కడ కనిపిస్తుందా? హైలైట్ అయిందా? అవును. జస్ట్ బ్యాక్‌కి డ్రాప్ చేసి ఇక్కడ వాల్ ఫేస్ అని ఉంది చూడండి కనిపిస్తుందా? ఆన్ ఎడ్జ్ అని. హ్మ్. ఈ పాయింట్ క్లిక్ చేయండి. ఆర్ అదర్‌వైజ్ మీరు ఇది బ్యాక్ అనేటప్పుడు బ్యాక్ స్పేస్ 6 ఇంచెస్ అని ఇవ్వండి. మీరు వాల్ థిక్‌నెస్ ఎంత ఉంటే అంత ఇవ్వండి. హుహుహు. రెండిట్లో ఏది ఇచ్చినా కట్ అయితది. హుహుహుహు. ఇది ఒక మెథడ్. నేను డిలీట్ ఆప్షన్ కొడుతున్నా. డిలీట్ ఆప్షన్ కొట్టకూడదు. పోదా? అహా! పోదు. మనకి డిలీట్ ఆప్షన్ కొడితే ఇప్పుడు మీకు మొత్తం పోదు. ఇలా ప్రెస్ పుల్ అనే కమాండ్‌ని యూజ్ చేసి మీరు ఇక్కడి వరకు తీసుకెళ్ళి దీన్ని డిలీట్ చేసినా మీకు చూడండి ఒక బాక్స్ లాగానే ఆ! వస్తుంది. నాకదే అయితుంది. ఎంతసేపు ట్రై సో, చేసినానంటే ఇది మీకు బ్యాక్ అన్నప్పుడు బ్యాక్ స్పేస్ 6 ఇంచెస్ అనేది ఇవ్వండి. ఆటోమేటిక్‌గా కట్ అయిపోతది. అచ్చా! ఓకే. ఇది ఒక మెథడ్. సెకండ్ మెథడ్ వచ్చి ఇక్కడ వాల్ ఓపెనింగ్ అనేది చెప్పాను నేను మీకిక్కడ. హ్మ్. క్రియేట్ హ్మ్. ఓపెనింగ్స్ ఆన్ వర్టికల్ వాల్స్ అని చెప్పి. అవును. సో, ఇక్కడ వాల్ ఓపెనింగ్‌ది క్లిక్ చేశాను. విడ్త్ ఎంత కావాలి మనకి 4 ఫీట్ కావాలి. హ్మ్. అండ్ హైట్ ఎంత కావాలి అంటే 4 ఫీట్ కావాలి అన్నాను. క్రియేట్ ఓపెనింగ్ అనేది ఇచ్చాను. హ్మ్. సో, ఓపెనింగ్ ఎక్కడ కావాలి అంటే రిఫరెన్స్ పాయింట్ కింద ఇక్కడ పిక్ చేసుకుంటున్నాను. హ్మ్. పిక్ చేసుకున్నాను. హారిజాంటల్ ఎంత డిస్టెన్స్‌లో కావాలి